సో మీరు 7, 16, 25న పుట్టారా? 7 సిరీస్, 7కి అధిపతి కేతు. సో చెప్పాలని చాలామంది 7 అంటే ఏడుపు అంటున్నారు. ఇది ఎవరు కూడా 7లో పేరు పెట్టుకోకూడదని. 7 అంటే స్వర్గం. మన కలయుగ దైవం వెంకటేశ్వర స్వామి 7 కొండల మీద. 7 కొండలే కాదు, స్వామి ఎంట్రన్స్ తలుపు నుంచి 7 తలుపులు తెరుచుకుంటేనే వైకుంఠం. 7 తలుపులు, రథసప్తమి, సప్త ఋషులు, సప్త సముద్రాలు, ఇటేడు తరాలు అటేడు తరాలు, వారంలో 7 రోజులు. బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్ రహీమ్ 786. 25 పుట్టారు జీసస్. 25 అంటే 7. 7 అంటే స్వర్గం. అందుకే పెళ్లిలో 7 అడుగులు. సో ప్రపంచంలో నంబర్ 1 కంట్రీ అంటే అమెరికా. 7 అక్షరాలు. మనం వాడే కోల్గేటు, క్లోజప్, థమ్సప్, హెవెల్స్, రెమాండ్స్, కజారియా, లివ్పూర్, మలబార్, తనుష్క్, నెట్ఫ్లిక్స్, ఇన్ఫోసిస్, లాస్ట్కి మన స్టార్ ప్రభాస్ కూడా 7 అక్షరాలే. 7 అంటే గెలుపు. సో పేరులో 7 అక్షరాలు ఉంటే తిరుగులేదు. అండ్ పేరులో 25వ నంబర్ వస్తే డబ్బుకు లోట్లేదు. బిల్ గేట్స్ ఇస్ 25, యాపిల్ ఇస్ 25, శాంసంగ్ ఇస్ 25, నాగార్జున 25, హైదరాబాద్ 25. 34 వచ్చి అల్లు అర్జున్, మహేష్ బాబు, శోభన్ బాబు, ఇళయరాజా. 43 అమితాబ్ బచ్చన్, కృతిక్ రోషన్, విజయ్ తలపతి. సో 7 సిరీస్లో పేరుంటే ఎంత అంటే తెలివి. 7 సముద్రాలు దాటాలి. అండ్ భార్యని బాగా చూసుకుంటారు, హై స్పిరిచువాలిటీ, పిల్లల్ని బాగా చూసుకుంటారు. వీళ్ళు సమస్యలు వచ్చేసరికి వీళ్ళు ఉండరు. ఏ సమస్య వీళ్ళు చుట్టుమాడినా కేతు ఏం చేస్తుందంటే ఫైట్ ఆర్ ఫ్లైట్, కొట్లాడు పారిపో. సో వీళ్ళకి ఇంట్యూషన్స్ ఉంటాయి. దేవుడు చెప్తుంటాడు పారిపో, వెళ్ళిపో, మాట్లాడు, కొట్లాడు. సో ఆ చెప్పే ఇంట్యూషన్స్ అన్ని కరెక్ట్ ఉంటాయి. సో 7, 16, 25లో పుట్టిన వాళ్ళకి పంచభూతాలు సిగ్నల్స్ చెప్తూ ఉంటాయి. అందుకే 25న పుట్టిన పొట్లూరు వీరబ్రహ్మ స్వామి కాలజ్ఞానం రాశాడు అలా చెప్పబట్టే. సో ఈ 7, 16, 25లో పుట్టిన వాళ్ళు కేతు ప్రభావం వల్ల హై స్పిరిచువాలిటీ, హై నాలెడ్జ్. ఎక్కువ మంది డాక్టర్స్, ఇంజనీర్స్, కొంతమంది పొలిటీషియన్స్, తక్కువ మంది గేమ్ ప్లేయర్స్. 7th పుట్టినవాడు ధోని, ఆయన నంబర్ కూడా షర్ట్ మీద 7. ఎంఎస్ ధోని 7 లెటర్స్. ఇవి డబుల్ 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 లక్ అనమాట. సో 7లో పుట్టిన వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, మంచి సంబంధాలు ఉంటాయి, మంచి ఎక్కడున్నా భార్య ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉంది అని ఆలోచించేవాళ్ళు 7 వాళ్ళు. సో వీళ్ళు బంధంలో ఉంటారు. బట్ చాలామందికి అర్థం కారు. ఎందుకంటే 7 ఇలా 2 కర్వ్స్ ఉంటుంది, 2 రకాల ఆలోచిస్తారు. వీళ్ళు తెలిసిన మనిషి ఒకటి, తెలియని మనిషి ఒకటి ఉంటుంది. బట్ సమాజానికి ఎలాంటి చెడు అయితే చెయ్యరు. సో 7, 16, 25లో పుట్టిన వాళ్ళకి క్యాట్ ఐ ఇస్ వెరీ లక్కీ స్టోన్. పిల్లికన్ రాయి అంటాం. మోర్ దెన్ 3 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో సిల్వర్లోనే వేసుకోవాలి. లక్కీ స్టోన్స్ గోల్డ్లో వేసుకోకూడదు, సిల్వర్లో వేసుకోండి. క్యాట్ ఐ వేసుకోండి. ఎల్లో కలర్, బ్లూ కలర్ లక్కీ కలర్స్. రెడ్, బ్లాక్ అవాయిడ్ చేయండి. అండ్ లాంగ్ జర్నీస్ 9, 18, 27 చేయకండి. సో ఈ 7, 16, 25 పుట్టిన వాళ్ళకి పడని రోజు లేదు, పడని నంబర్ లేదు. అందరితో బాగుండే ఏకైక నంబర్ 7. 1తో బాగుంటాడు, 2తో బాగుంటాడు, 3, 4, 5, 6, 8, 9 అందరితో బాగుంటాడు. ఎవరితోనే అడ్జస్ట్ అయ్యేవాడు 7 వాడు. సో మంచి నేచర్, మంచి గుణాలు, అర్థం చేసుకునే మనస్సు, సాయం చేసే గుణం 7 వాళ్ళ సొంతం. సో 7లో పుట్టిన వాడికి డాక్టర్కి ఈ దేవుడి చేతులు ఉంటాయి, ప్రాణం పోసే చేతులు, సర్జికల్ హ్యాండ్స్. సో వాళ్ళు ఏ సర్జరీ చేసినా ప్రాణం పోసినట్టే. సో 7, 16, 25లో పుట్టి కూడా ఇబ్బందులు పడుతుంటే మీ పేరులో రాంగ్ నంబర్ ఉన్నట్టే. సో చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్, వెల్త్ ప్రాబ్లమ్స్, రిలేషన్, భార్యాభర్తలు 7లో కొట్లాడకూడదు. 7లో ఉండి కూడా కొట్లాడుతున్నారంటే మీ పేరులో రాంగ్ నంబర్ ఉన్నట్టే. సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవడానికి నేను మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. నా ప్రోగ్రాం చూసి నేరుగా నా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నా పర్సనల్ నంబర్ 9951197198 9951197198కి వాట్సాప్ చేస్తే 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు, మిమ్మల్ని ఆపే శక్తి లేదని వాయిస్ ఇస్తాను. రాంగ్ నంబర్ ఉంటే ఏ రాంగ్ నంబర్ ఉంది, దానివల్ల మీ లైఫ్ ఎలా ఉంటుంది, ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయో క్లియర్గా వాయిస్ ఇస్తాను. రాంగ్ ఉన్నవాళ్ళు స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి నన్ను వ్యక్తిగతంగా కలిస్తే మంచిది. నేరుగా కలవలేని వాళ్ళు
యూ కెన్ టేక్ మై ఫోన్ అపాయింట్మెంట్ ఆల్సో. 28 days ఇన్ హైదరాబాద్, 1 day కర్నూల్, 1 day తిరుపతిలో అందుబాటులో ఉంటాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.